అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్లో 16,53,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ అపార్ట్మెంట్లలో ఇళ్లనిచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జెడ్సీ సార్ ఒక్కసారి ఓకే ఓకే అన్న మంచి ఉదయంతో డెవలప్మెంట్ వర్క్లో ఏది ఉన్నా కానీ సహకారం చేస్తాను. ఇప్పుడే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా బిల్డింగ్లో నడుస్తూ ఉన్నది. ఇది పెద్ద ఏరియా, ఆల్రెడీ 2 acres 10 గుంటాస్ 22 అలర్ట్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. జెడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా ఇక్కడ వచ్చి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ మెట్రో వర్క్స్, వాటర్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అదే రూరల్ వాటర్ వర్క్స్ కొంతమంది ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్లో ఏదైతే ఉందో మున్సిపాలిటీ కింద అప్పుడు వాటర్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని వర్క్స్ కూడా వీలే చేస్తూ ఉన్నారు. బుల్లారం మున్సిపాలిటీ అయినా, అమీన్పూర్ మున్సిపాలిటీ అయినా, గతంలో జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనిచేస్తూ ఉన్నాయి. నేను ఒకటే కోరేది, ఏ రోడ్స్ వేసినా కానీ వాటర్ వర్క్స్, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్ వేస్తే బాగుంటుందని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ రోడ్ కటింగ్ అయితే మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. అదేవిధంగా ఎస్టీపీ ల్యాండ్ కోసానికి కూడా 130 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతూ ఉన్నది. గతంలో ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఉందో ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఈ వాగు ఏదైతే ఉందో వాగు కూడా తీసుకొని వచ్చి 12 ఎకరాలు చిట్కుల దగ్గర కూడా మొన్న డిస్కషన్ అయింది. టోటల్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్ అక్కడ కడితే బాగుంది. ఇక్కడ అమీన్పూర్ ఇది జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం, కానీ ఇది ఒక డెవలపింగ్ మున్సిపాలిటీ. దీంట్లో చాలా పనులు చేసే అవసరం ఉంది. చాలా చోట్ల కూడా సిసి రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కట్టించే బాధ్యత మన కార్పొరేషన్ పై ఉంది. మంచి జోనల్ కమిషనర్ గారు మనకు రావడము, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే నిధులు ఎక్స్ట్రా కావాలో ఆ నిధులు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను అందరు చూసినారు, మొన్న జూబ్లీ హిల్స్ లో పైప్ పోల్స్ ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా మంచిగా పనిచేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అమీన్పూర్ లో కూడా నేను జోనల్ కమిషనర్ గారికి చెప్తున్నాను, ఆదేశాలు ఇస్తున్నాను. మీరు ఏమేమి మెయిన్ వర్క్స్ ఉన్నాయో ఇక్కడ ఈ అమీన్పూర్ లో ఇవన్నీ స్పెషల్ గా మాకు సెపరేట్ గా నోటిస్తే ఇవన్నీ కూడా శాంక్షన్ చేపించి దీన్ని అమీన్పూర్ ని కూడా ఒక మోడల్ మున్సిపాలిటీగా చేద్దామని చెప్పి ఆ ఆలోచనతో పనిచేద్దాం మనము. ఇక్కడ అమీన్పూర్ ఇది జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం,